హాయ్ అండి. అమ్మ అయితే ఈరోజు అల్లం పచ్చడి చేస్తున్నారండి. మరి అల్లం పచ్చడి ఎలా చేస్తున్నారు? ఏంటి? ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నారు? అనేది వీడియో అయితే తీశానండి. మరి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఒక హాఫ్ కిలో అల్లం అయితే తీసుకున్నారనమాట. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆరబెట్టారండి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ కిలో చింతపండు తీసుకొని వేడి నీళ్లు వేసి నానబెట్టారనమాట. అలాగే ఇందులోకి ఒక హాఫ్ కిలో బెల్లం అయితే తీసుకున్నారండి. బెల్లాన్ని ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకున్నారు. మనకు ఒక్కొక్కసారి హాఫ్ కిలోలు, పావు కిలోలు తెలియక మన ఇంట్లో ఉంటాయి కదా! ఉన్నప్పుడు మనం ఏదన్నా కొద్దిగా పచ్చడి చేసుకుందాం అనుకుంటే క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలని కొంతమందికి డౌట్‌గా ఉంటుంది కదా! అలాంటి వాళ్ళ కోసం ఈ కప్ అయితే చూపిస్తున్నానండి. ఈ కప్పు ప్రకారం అంటే మనకి ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పు కరెక్ట్ మెజర్‌మెంట్ అన్నీ కూడా సమానంగా తీసుకుంటే సరిపోతుందండి. ఇక చింతపండు అయితే గుజ్జు తీసేసి ఈ విధంగా స్టవ్ మీద పెట్టి ఉడకబెడుతున్నారనమాట. ఇక తాలింపులైతే వేయిస్తున్నారండి. చింతపండు గుజ్జు ఉడకబెట్టేసి చల్లారబెట్టారండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అయితే వేయించి చల్లారబెట్టారండి. అలాగే తాలింపులండి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయ ఇవన్నీ కూడా ఆహ్, ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి చల్లారబెడుతున్నారు. ఇందులోకి ధనియాలు, ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసి చల్లారబెడుతున్నారండి. ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నారనమాట. అలాగే అల్లం ముక్కలు కూడా డీప్ ఫ్రై చేసేసారు. ఈ పచ్చడి కలపడానికి ఆయిలయితే ఒక ముప్పావు కేజీ వరకు ఆయిల్ తీసుకొని బాగా కాచి చల్లారబెడుతున్నారండి. ఇక బెల్లాన్నయితే మిక్సీ పడుతున్నారనమాట. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలంటండి. బెల్లాన్ని మిక్సీ పట్టి ఒక ప్లేట్‌లోకయితే తీసుకుంటున్నారు. అలాగే మనం తీసుకున్న ధనియాలు, ఆవాలు, మెంతులు కూడా పౌడర్‌లా చేసేసి, ఈ పౌడర్‌ని కూడా ఒక బౌల్‌లోకైతే తీసుకున్నారు. ఇప్పుడు అల్లం ముక్కలు, అందులోకి కొద్దిగా ఎల్లుల్లిపాయలు తీసుకొని, ఆ రెండిటిని కలిపి పేస్ట్ చేసి, ఈ బెల్లంలో అయితే వేసేస్తున్నారనమాట. అలాగే ఉడికించి చల్లారబెట్టిన చింతపండు కూడా ఈ విధంగా పేస్ట్‌లా చేసేసి, అదే బౌల్‌లో వేసేసుకుంటున్నారండి. ఇందులోనే ధనియాలు పౌడర్ పట్టారు కదా! ఆ పౌడర్ కూడా వేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కిలో కారం తీసుకున్నారండి. హాఫ్ కిలో కారం అంటే కరెక్ట్ మెజర్‌మెంట్ అనమాట. ఎందుకంటే మనం అన్నీ కూడా హాఫ్ కిలో తీసుకున్నాం కదా! అందుకే హాఫ్ కిలో కారం అయితే తీసుకున్నారు. కానీ ఇక్కడేంటంటే కారం అనేది మనం చూసి వేసుకోవచ్చండి. కరెక్ట్ మెజర్‌మెంట్ అనేది ఏమీ లేదు. ఒక్కొక్కసారి కారాన్ని బట్టి కరెక్ట్‌గా సరిపోవచ్చు, లేదా తక్కువ అవ్వచ్చు. లేదా కొంచెం ఎక్కువ కారం అనిపిస్తే కొంచెం ఎక్కువగా కూడా అనిపించొచ్చు. ఇది మన ఆప్షనల్ అండి. తక్కువయింది అనుకుంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా యేసుకొని కలుపుకోవచ్చండి. కారమైతే ఎక్కువ తినేవాళ్ళుంటారు, తక్కువ తినేవాళ్ళుంటారు కాబట్టి ఇదైతే మన చాయిస్ అండి. ఎంత కావాలనుకుంటే అంత కలుపుకోవచ్చు. ఉప్పు కూడా అంతేనండి. కరెక్ట్‌గా అన్నీ హాఫ్ కిలో తీసుకున్నాం కదా! అని మనం ఉప్పు కూడా హాఫ్ కిలో వేసేసామంటే ఉప్పు కసిమైపోతుందండి. ఉప్పును కూడా చూసుకొని ఏసుకోవాలండి. మినిమమ్ పావు కేజీ ఉప్పేసాక కరెక్ట్‌గా సరిపోయిందో లేదో చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి కరెక్ట్ ప్రొసీజర్‌లో సరిపోయే వరకు కూడా ఉప్పనేది కలుపుకోవాలండి. మేమైతే అలాగే కలుపుకుంటాం. ఇక చల్లారబెట్టిన ఆయిలు వేస్తూ బాగా కలపాలనమాట. నిలవ పచ్చడి కదండీ ఇది. అందుకని బాగా కలుపుకోవాలి. ఆయిల్ తేలే వరకు కూడా ఆయిల్ పోస్తూనే ఉండాలి. మినిమమ్ హాఫ్ కిలో పైనే పట్టేస్తుందండి ఆయిలు. ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా బావుంటుందనమాట. కుదురుతుంది. టమాటా పచ్చడి కూడా సేమ్ ఇదే విధంగా కలుపుతారండి. ఇక అల్లం పచ్చడి కూడా అంతే. మనకి ఉప్పు, పులుపు, తీపి, కారం ఇవన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయే వరకు కూడా చూసుకుంటూ కలుపుకోవాలండి. ఏ పచ్చళ్ళో అయినా సరే మేము అలా కరెక్ట్‌గా చూసుకుంటూ కలుపుతామనమాట. అందుకే నేను కొద్దిగా రైస్ అయితే తెచ్చుకున్నాను. రైస్‌లో పచ్చడి వేసుకొని ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ పచ్చడినైతే ఈ విధంగా కలుపుకుంటామండి. అందరూ ఏంటంటే
కరెక్ట్ మెజర్‌మెంట్స్ ఏసేస్తారనమాట. హాఫ్ కిలో బెల్లం అలా అన్నీ హాఫ్ కిలోలు తీసుకున్నాం కదా! అలాగే కారం హాఫ్ కిలో, ఉప్పు హాఫ్ కిలో అలా ఏసేస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే చాలా ఉప్పు కసిమవుతుంది. చూడండి మనం బయట కొనుక్కున్న పచ్చళ్ళు కూడా ఉప్పుగా ఉంటాయి. అదేంటంటే నిలవుండడానికి అంటారు. కరెక్టేనండి నిలవుండడానికి ఉప్పు ఎక్కువేసుకోవచ్చు. కానీ అంత ఉప్పు కసిమైతే తినలేం కదా! ఇంత కష్టపడి కలుపుకొని ఉప్పు కసిమైపోయిన దాన్ని కొద్దిగా యేసుకొని తినాలన్నా కూడా మనకి ఆ పచ్చడి మీద ఇంట్రెస్ట్ అనేదే ఉండదండి. మహా అయితే మనం పచ్చళ్ళు ఎన్నాళ్ళు తింటాం? ఓ సంవత్సరాల కొద్దీ తినేయలేం కదండీ! ఒక నెల తింటాం. ఆ మాత్రం దానికే ఉప్పు ఎక్కువేసుకొని ఇబ్బంది పడి తినటానికి లేక ఇదవ్వడం కంటే కూడా ఈ విధంగా అన్నంలో యేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉప్పు పడుతుందా? కారం పడుతుందా? అనేది చూసుకుంటూ కలుపుకుంటే కూడా మనం సాటిస్ఫాక్షన్‌గా తింటామనమాట. మేమైతే ఏ పచ్చడి పట్టినా కూడా ఉప్పు, కారం అనేవి ఇలా చూసుకుంటూనే కలుపుకుంటామండి. నేనైతే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని కొద్దిగా రైస్ తెచ్చుకొని కలుపుకుంటుంటే, మా పిల్లకాయలందరూ కూడా చుట్టూ చేరిపోయారనమాట. నాకు ముద్ద పెట్టు, నాకు ముద్ద పెట్టు అంటున్నారు. ఇక నేనైతే వండిన అన్నంలో సగం అన్నం ఇక్కడే అయిపోతదండి. ఎందుకంటే ఇలా పచ్చడి కలుపుకుంటూ అందరం హ్యాపీగా కూర్చొని తింటుంటే భలే సరదాగా, హ్యాపీగా ఉంటుందనమాట. అందుకని ఇంకా వాళ్ళు తినిపించనే కొద్దీ నేనిక్కడే తినిపించేస్తున్నానండి. అందరికి ముద్దలు కలిపేసి ఇలా కలుపుకుంటూ ఉప్పు, కారం చూసుకుంటూ తినడంలో కూడా చాలా హ్యాపీ ఉంటుందనమాట. ఇక మాకైతే కొద్దిగా కారం పడుతుందనిపించింది. కారము, అలాగే ఉప్పు కూడా పట్టొచ్చనిపించింది. మా పిల్లల్ని కూడా అడుగుతుంటే వాళ్ళకేం తెలియట్లేదు. తినిపిస్తుంటే మాత్రం శుభ్రంగా తినేస్తున్నారే గానీ ఉప్పు పడతదా, కారం పడతదా చెప్పటం లేదండి. ఇక అమ్మయితే ఎప్పుడు కూడా ఈ విధంగా అన్నంలో కలిపి పెట్టి ఉప్పనేది అన్నంలో కరెక్ట్‌గా సరిపోయే వరకు వేసి కలుపుతుందనమాట. ఉప్పయితే పడతదనిపించింది. ఒక 2 స్పూన్ల వరకు ఉప్పయితే యాడ్ చేశాము. అలాగే కొద్దిగా కారం కూడా పడతదనిపించిందనమాట. అందుకే కారాన్ని కూడా యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుతుందండి. బాగా మిక్స్ చేస్తుందనమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టొస్తుందండి. ఇది కలిపే కొద్దీ కూడా భలే టేస్టీగా ఉంటుందనమాట. బెల్లం, చింతపండు ఇవన్నీ మిక్స్ అవుతాయేమో భలే టేస్టీగా ఉంటుందండి అల్లం పచ్చడి. నిలవ పచ్చడైతే మాత్రం. అందుకని మేమైతే ఈ విధంగానే కలుపుకుంటామండి. ఇది మినిమమ్ మనకి ఒక 2 కేజీలు పైనే వస్తుంది పచ్చడనేది. ఇది కేజీ డబ్బా అనమాట. ఈ డబ్బాలతో 3 డబ్బాలు పచ్చడైతే మినిమమ్ అవ్వొచ్చండి. మరి మీకెలా అనిపించిందండి వీడియో బావుందా? మరి పచ్చడి అందరూ కూడా ఇలాగే చేసుకుంటారా? మేమైతే ఇలాగే చేసుకుంటామండి. మరి మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మీ లవ్ అండ్ సపోర్ట్